జనగామ జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున చాలా ఉత్సాహభరితమైన వాతావరణంలో ఈ జిల్లాలో గెలిచిన గౌరవనీయులైన సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు వార్డు సభ్యులకు ఆత్మీయ అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పెద్దలు జనగామ శాసనసభ్యులు అన్నగారు శ్రీ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నగారికి, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు పక్కనే ఉన్న పాలకుర్తి నియోజకవర్గ బాధ్యులు, జిల్లాని తన సమర్థ నాయకత్వంలో గత దశాబ్ద కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అద్భుతంగా ముందుకు తీసుకుపోయిన పెద్దలు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, గౌరవనీయులు మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ మాజీ శాసనసభ్యులు అన్నగారు డాక్టర్ తాటికొండ రాజయ్య గారు, గౌరవనీయులు శాసన మండలి సభ్యుడు మా తమ్ముడు సోదరుడు శ్రీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు క్రమశిక్షణతో కేసీఆర్ గారు ఒక మాట చెప్పంగానే క్రమశిక్షణతో జనగామ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వరరెడ్డి గారి గెలుపు కోసం నిబద్ధతతో పనిచేసిన శ్రీ ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గారు, వరంగల్ మాజీ శాసనసభ్యులు తమ్ముడు శ్రీ నన్నపనేని నరేందర్ గారు, తమ్ముడు మొన్ననే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా పోటీ చేసిన శ్రీ ఏనుగుల రాకేష్ రెడ్డి గారు, అట్లాగే వేదిక పైన ఉన్న శ్రీమతి ప్రేమలతారెడ్డి గారు, అట్లాగే వేదిక పైన ఉన్న గౌరవనీయులైన జిల్లా మన మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరి శ్రీమతి జమున గారు, అట్లాగే సంపత్ గారు, పల్లా సుందర్రామ్ రెడ్డి గారు, సిద్ధులు గారు, ఇంకా వేదికపై నాసీన్లైన నాగరాజ్ గారు, నరసింహరావు గారు, గాంధీ గారు, మనోజ్ రెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు, పేరు పేరున యాదగిరి గారు, పేరు పేరున నేను ఎవరెవరి పేర్లు అయితే చెప్పలేదో మనసులనే తిట్టుకోండి, బయటికి తిట్టొద్దని కోరుతూ, గౌరవనీయులైన వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు, గౌరవనీయులైన జిల్లా పరిషత్ సభ్యులు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు, గౌరవ సింగిల్ విండోల అధ్యక్షులు, గౌరవ మున్సిపల్ మాజీ చైర్మన్లు, గౌరవ మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు, కొత్తగా గెలిచి వచ్చిన సర్పంచులు, ఉప సర్పంచులు, పోరాటం అద్భుతంగా చేసి కొద్ది తేడా తోడిపోయిన మన అదేవిధంగా ఈరోజు జనగామలో దుమ్ము లేపి స్వాగతం పలికిన మా అన్నదమ్ముళ్ళు, మా ఆడబిడ్డలు, పత్రికా మిత్రులు, పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ఆకలైతుందా అందరికీ? కరెక్ట్ గా పల్లా మైక్ ఆకలయ్యే టైంకి ఇస్తున్నాడు ఈ మధ్యన ఎందుకో గాని. కానీ నిజంగా ఇవాళ జనగామ ర్యాలీ చూస్తే, జనగామ ర్యాలీలో ప్రజల ఉత్సాహం చూస్తే నాకైతే ఒకటే అనిపించింది, జనరల్ ఎలక్షన్ అయిపోయింది, మళ్లీ మనం అధికారంలోకి వచ్చినాం, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినరు అన్నంత జోషు, అన్నంత ఉత్సాహం ఇవాళ జనగామ పట్టణంలో కనబడ్డది. నేను మన కార్యకర్తల గురించి చెప్తలేను, బండి పోతుంటే రోడ్డు పక్కన షాపులకెళ్లి ఇళ్లకెళ్లి అక్కడ మరి ఉండే లేడీస్ గాని, అక్కడ ఉండే మగవాళ్ళు గాని, చిన్నపిల్లలు గాని బయటికి చూసి చప్పట్లు కొడుతుంటే తప్పకుండా నాకు ఒకటే అనిపించింది. కాళోజీ నారాయణరావు గారు చెప్పినారు, ప్రజాకవి కాళోజీ గారు ఒకనాడు చెప్పినారు, ఎప్పుడైనా కసిదీర కాటేయాలే, కాలం వచ్చేదాకా ఎదురు చూడాలి, కానీ కాలం వచ్చిన తర్వాత మాత్రం కసిదీర కాటేయాలి అని చెప్పిండు కాళోజీ నారాయణరావు గారు. ఇలా ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, ఎప్పుడు కారు గుర్తు మీద అభ్యర్థులు వస్తారు, ఎప్పుడు కేసీఆర్ గారు తిరిగి రాష్ట్రానికి బాధ్యత చేపట్టాలి అనే ఒక కసితో ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఇలా కసి జనగామ పట్టణంలో ప్రతి ఒక్కరి ముఖంలో నాకు కనబడ్డది. నేను బలంగా నమ్ముతున్నా, సమర్థవంతమైన నాయకులున్న కాడ అద్భుతమైన ఫలితాలు జనగామ జిల్లాలో వచ్చినట్టే ఇక్కడ రాజేశ్వరరెడ్డి గారు, రాజయ్య గారు, దయాకర్ రావు గారి నేతృత్వంలో 150 మంది సర్పంచ్లను గెలిపించుకోవడం అంటే గట్టిగా ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు అందరం చప్పట్లతో అభినందన చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పెద్ద పెద్ద నాయకులు 10 ఏళ్లలో ప్లీజ్ మాట్లాడండి ప్లీజ్ డిస్టర్బ్ చేయకు ప్లీజ్ ఆగు. 10 ఏళ్లలో అధికారం ఉన్నప్పుడు అధికారాన్ని అనుభవించిన నాయకులు, 10 ఏళ్లలోనే తెలంగాణ ఉద్యమంలో పాత్ర లేకపోయినా, ఉద్యమం కోసం ఏనాడు ఏమి చేయకపోయినా ఎంపీ అయినరు.
ఎమ్మెల్సీ అయిండు, నాయకులు బేజారైనా ఎమ్మెల్యేలు గెలిచిన 10 మంది ఇవాళ అమ్ముడు పోయినా నిబద్ధతతో పనిచేసిన మా కార్యకర్తలందరికీ నేను శిరస్సు వంటి ఒక్కొక్కరు ఒక్కో గ్రామంలో ఇవాళ కథానాయకుల మాదిరిగా కేసీఆర్ మాదిరిగా ఏమైనా నీ ఎక్కడ పోయినాయి నువ్వు చెప్పిన మాటలు, కార్డులు కాంగ్రెస్ గెలవడి గెలుచుకోవడం అంటే ఇది మీ విజయం తప్ప ఇది ఇక్కడ వేదిక మీద కూర్చున్న విజయం కాదు. ఏమనుకోవద్దు వేదిక మీద కూర్చున్నారు, ఎందుకంటే నిజంగా కూడా గెలుపు మీది. కేసులు పెడుతుండ్రు, సోషల్ మీడియాలో పోలీసులు ఇంటికి వస్తాను, పోలీసులు ఇంటికి వచ్చి మన పిల్లగాళ్ళని బెదిరిస్తాను. ఒక్కొక్క మాటను సూక్ష్మంగా ఇవాళ దేవుని ఎవరిని ఎట్లా బెదిరియాలి, ఎట్లా భయపెట్టాలి అని చెప్పి ఒక గూండా రాజ్యం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం నడుపుతుంది. కానీ వాళ్ళు మర్చిపోతున్నారు, ఇది ఓరుగల్లు, మీరు వరంగల్ బిడ్డలు, సాకలి అయ్యమ్మ పుట్టిన గడ్డ, ఇది షేక్ బందగి దొడ్డి కొమరయ్య పుట్టిన గడ్డ, సర్వాయి పాపన్న పుట్టిన గడ్డ, ఇది ఈ గడ్డ మీద రాణి రుద్రమ పుట్టిన ఈ గడ్డ మీద, సమ్మక్క సారక్క పుట్టిన ఈ గడ్డ మీద ఈ ఉడత ఊపులకు ఎవడు భయపడని చెప్పి ఆ హౌలగాడు రేవంత్ రెడ్డికి మనం యాద్ చేయాల్సిన అవసరం ఉన్నది. నేనేదో కోపం మీద అంటలేను, హౌలగాడు అని ఉత్తగానే అంటలేను, నేను తెలిసే అంటున్నా, కేయాలనే అంటున్నా. ఎందుకు హౌలగాడు అంటున్నా అంటే, సరే జర నన్ను మాట్లాడినీరని దండం పెడతా, జర మీ లొల్లి పని చేయండి, జర గొంతు పోయింది, సర్దయింది, జ్వరం ఉంది, ఏమనుకోకుర్రి, జర్రా ప్లీజ్. మీరు జనగా వాళ్ళు డిస్టర్బ్ కాకుండా చూడుండే, జనగా ఉండు, మీకు దండం పెడతారా? ఆగురు ప్లీజ్. ఎందుకంటున్నా అంటే, ఈ ముఖ్యమంత్రికి వాళ్ళు తెలియదు, వీళ్ళు తెలియదు, ఏం తెలియదు పాపం. అడ్డిమారి గుడ్డి దెబ్బల పేమెంట్ కోటాల నెలకు 100 కోట్లు కట్టుకుంటే ఢిల్లీకి 6,000 కోట్ల ఒప్పందం చేసుకుని రాహుల్ గాంధీకి మూటలు మోసుడు తప్ప మన్ను కూడా తెలియదు ఈయనకు. ఎందుకంటారా? ఎందుకు అవలగాడు అని అంటుతానే అనలే, కోపం మీద అనలే. మొన్న మాకు శాసనసభల ఈ మునగాడు నీళ్ల గురించి చర్చ పెడతాడట, కేసీఆర్ కు నీళ్ల గురించి చెప్తాడట. ఎవడు? రేవంత్ రెడ్డి. ఏ రేవంత్ రెడ్డినా ఏ వాగ్ ఎక్కడుందో తెలియదు, ఏ వంక ఎక్కడుందో తెలియదు, ఏ వాగ్ ఎక్కడుందో తెలియదు, ఏ వంక ఎక్కడుందో తెలియదు, ఏ డొంక ఎక్కడుందో తెలియదు, ఏ చెరువు ఎక్కడుందో తెలియదు, గోదావరి ఎక్కడుందో తెలియదు, కృష్ణ ఎక్కడుందో తెలియదు. మొన్న అడుగుతాను అధికారులను కూర్చోబెట్టి, దేవాదిలో గోదావరి కిందికే వస్తుంది కదా అని అడుగుతాను. గంట తెలియలేదు. దేవాదిలో గోదావరిలు ఉందా, కృష్ణలు ఉందా, బంగాళాఖాతం ఉందా, అది కూడా ఎక్కలేదు. నీకు బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు బచావో ట్రిబ్యునల్ కు తేడా తెలియదు. మొన్న స్వాతంత్ర దినోత్సవంలో చెప్తున్నాడు ఈ మునగాడు, స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు ఎంత ఆలోచించి మాట్లాడాలి, ఎంత పొదుపుగా మాట్లాడాలి. ఈ మునగాడు చెప్తున్నాడు హైదరాబాద్ లో ఏమని, డాక్రా నంగల్ ప్రాజెక్టు తెలంగాణలో ఉన్నది అని చెప్తున్నాడు. డాక్రా నంగల్ ప్రాజెక్ట్ ఎక్కడున్నది? ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నది. దాన్ని మరి ఈయన ఎప్పుడు గుంజుకొచ్చిందో ఇక్కడికి నాకైతే కలదు. ఈ మునగాడట డాక్రా నంగల్ ఎక్కడుందో తెలియనోడు, చెక్ డ్యాములు ఇవాళ పటాకులు వేలిపోతున్నట్టు పేలిపోతుంటే కన్నప్పగించి చూసే సన్నాసి దీనినట్టు మనకు నీళ్ల గురించి చెప్తాడు. కృష్ణా నీళ్లు, గోదావరి నీళ్లు, ఇలా 65 ఏళ్ళు పెద్ద పీకి పందిరేసిండ్రు. ఈయన వచ్చి చెప్తాడట కాంగ్రెస్ వాళ్ళ తరఫున మేము ఇది చేసినాం అది చేసినాం అని, ఇంకా ఆపాడడానికి మేము కూర్చోవన్నట్టు. మీరు ఒక్క మాట నేను దయచేసి ఆలోచించుకొని కోరుతున్నా. 2 ఏళ్ళు అయిపోయింది కాంగ్రెస్ వాళ్ళ ప్రభుత్వం వచ్చి, ఎన్ని అడ్డమైన మాటలు చెప్పిండ్రు, ఎన్ని అబద్దాలు చెప్పిండ్రు, చెప్పి ఏ రకంగా ప్రజలను మోసం చేసిందో ఒక్కసారి యాద్ చేసుకోండి. ఇలా సిగ్గులేని మాటలు, తెల్లారు లేస్తే పనికి మాలిన రోత కూతలు తప్ప ఒక్క మంచి పని 2 ఏళ్లలో జరిగిందా ఆలోచన చేయండి. జనగామ జిల్లా అంటేనే ఇవాళ నేను మొత్తం పరీక్ష వాటి చూసుకుంటూ వచ్చిన, పెంబర్తి కాడికి వెళ్ళి ఇక్కడి దాకా అది చూస్తా ఉంటే ఎరువుల దుకాణాలు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది రైతులు రోడ్ల మీద ఉన్నారు, ఎంతమంది ఎట్లున్నారని చెప్పి లెక్క పెట్టుకుంటూ వచ్చిన. ఆగ్రోస్ దుకాణాలు ఎక్కడెక్కడున్నాయి, ఫర్టిలైజర్ దుకాణాలు ఏడాడిమే చూసుకుంటూ వచ్చిన.
నిజంగా పరిస్థితి రైతులది ఎక్కడికి వెళ్ళి ఎక్కడ పోయింది ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆటోనికి ఒక కొన్ని పైసలు ఇస్తే చాలు పొలం కాడ బావి కాడికి వచ్చి ఎన్ని బస్తాలు కావాలంటే అన్ని బస్తాలు బావి కాడ వేసిపోతుండే. నేను చెప్పేది కరెక్టేనా? ఇవాళ ఏమైంది రైతు పరిస్థితి? కాంగ్రెస్ వాళ్ళని నమ్మిన పాపానికి యూరియా కోసం ఈ చలికాలంలో పొద్దున 6కి లైన్ కట్టాలి. మధ్యాహ్నం అయిందంటే తిండికి పోవాలంటే ఆడ చెప్పులు ఇడిచిపెట్టి లేదా రాళ్లు పెట్టి రాళ్ల కింద ఆధార్ కార్డు పెట్టి దేవుడికి దండం పెట్టి నేను వచ్చేదాకా మళ్ళా నా జాగా కాపాడు స్వామి చెప్పి పోవాలి. అట్లాగే సాయంత్రం దాకా ఉండాలి, అవసరమైతే 2 రోజులు లైన్లో నిలబడే పరిస్థితి ఇలా మళ్ళా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక వచ్చింది. ఒకసారి ఆలోచన ఏమిటి? వెనకటి రోజులు మళ్ళా వేస్తామన్నాడు రేవంత్ రెడ్డి, నిజంగానే తెచ్చింది. మళ్ళా గవే కరెంటు కోతలు, గవే యూరియా బస్తాల కోసం లైన్లు, గవే ముష్టి యుద్ధాలు, మళ్ళా గవే స్టార్టర్లు వాలుడు, మోటార్లు వేలుడు, మళ్ళా వెనకటి రోజులు ఇప్పటి తిరిగి వచ్చినాయి. వెనకటి రోజుల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతు బంధు లేదు, రాబంధు కాలం ఉండే. మళ్ళా గవే రాబంధు కాలం మళ్ళా తీసుకొచ్చింది. ఊళ్ళో అందుకే ఇవాళ రైతులు గొడగొడ ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. అయ్యో పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి తన్నే దున్నపోతుని తెచ్చుకుని ఏం చేసుకోవాలి ఏం చేయాలి అని చెప్పి ఇలా బాధపడతా ఉన్నారు. నేను చెప్పేది వాస్తవం, నాకంటే బాగా మీకు ఎరక. ఇవాళ ఒక మైకు తీసుకుపోయి నాయకులు భయపడుతుండొచ్చు. మా తమ్ముడు శ్రీనివాసరెడ్డి అన్నాడు, కొద్దిగా గట్టిగా మాట్లాడండి, కాంగ్రెస్ నా కొడుకులారా ఎక్కడున్నారా అని. నేను అంటున్నా, మేము మాట్లాడి తక్కువ మాట్లాడుతున్నాం. ఇవాళ మీరు మైకు తీసుకుపోయి ఎవరన్నా ఒక ఊర్లలో ఒక రైతు ముఖం కూడా పెట్టి రైతు మూతిని కూడా పెట్టుర్రి, లేదా ఒక నీళ్ళ దగ్గర పెట్టండి.